అనసూయ వ్యాఖ్యలన్నింటినీ సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. శివాజీ వ్యాఖ్యలన్నింటినీ అమ్మాయిల మంచి కోసమే చెప్పాడు కాబట్టి అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అనసూయ మధ్యలో ఎందుకు వచ్చింది అని మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. శివాజీ ఎందుకు వచ్చాడు ఈ విషయంలోకి, ఎందుకు మాట్లాడాడు, శివాజీ ఎందుకు మాట్లాడాడు అంటే శివాజీ ఏం చెప్తాడు సమాధానం? ఈ ఎవరికి హక్కు లేదు అంటే, ఇప్పుడు అబ్బాయిలు చేసే అరాచకాలకి కొంతమంది, నేను ప్రతిసారి ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మా మగ జాతిని అనేస్తారా అని శేఖర్ భాష లాంటి వాళ్ళు ఎక్కడొచ్చేస్తారో మగ యాక్టివిస్టులని నా భయం. అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా ఈ మధ్య. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. అందుకని నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒకటే అండి మనం తేల్చుకోవాల్సింది, ఎక్కడో ఎక్స్ట్రీమ్ కేసులను పట్టుకొని నార్మలైజ్ చెయ్యొద్దు, దాన్ని రెగ్యులరైజ్ చెయ్యొద్దు. అనసూయ ఫోటోలు, ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు దానిపైన ఎవరైనా కోర్టుకు వెళ్తే, సోషల్ మీడియాలో పెట్టిన దాని గురించి కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఎవరైనా వెళ్ళండి, అట్లాంటి మంచి ప్రయత్నం చేయొచ్చు కదా. ఏమీ చేయకోకుండా ఇట్లా సోషల్ మీడియా వార్ చేసుకోవడము, లేకపోతే వక్రీకరించి మాట్లాడటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా.